ఇప్పుడు కేసీఆర్ కొడుకు పని పాట ఏం లేదు. ఈ ఎమ్మెల్సీ అభ్యర్థులను నిలబడమంటే ఎవరు గతిలేడు వాళ్ళకు. దాని మీద పెట్టక ఊకే నామినేడు. మీరు ఈ ఎన్నికల్లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీరు అభ్యర్థులను ఎందుకు నిలబట్టలే? మీకు అభ్యర్థులు దొరకలేదా? ఒకటి చెప్పాలి. దాంతోపాటు కాళేశ్వరం కేసులో మీ అయ్యనో ఇంకోరినో రేవంత్ రెడ్డి గారు ఎందుకు అరెస్ట్ చేస్తలేరు? ఎంక్వైరీ పూర్తయినప్పుడు కూడా. డ్రగ్స్ కేసులో నిన్ను కానీ ఇక నీతో పాటు గ్యాంగ్ ఉంది కదా, మాఫియా గ్యాంగ్, వాళ్ళందరి మీద ఆరోపణలు వచ్చినాయని ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పినప్పుడు కూడా మీ మీద చట్టపరమైన చర్యలు ఎందుకు తీసుకుంటలేరు చెప్పాలి. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులు మొత్తము నీ పేరు మీ అయ్యే పేరు చెప్పినా కూడా మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తలేరో ఫస్ట్ సంబంధించి రేవంత్ రెడ్డి గారు ఎందుకు అరెస్ట్ చేస్తారో చెప్పాలి. మీ బామ్మర్ది ఫామ్ హౌస్లో డ్రగ్స్ దొరికినాయి అన్నారు. నువ్వు కూడా అప్పటిదాకా ఉండిపోయినావు, బాగా డ్రగ్స్ తీసుకున్నావు నువ్వు కూడా అని చెప్పి రేవంత్ రెడ్డి గారే మాట్లాడారు. మరి నీ మీద ఎందుకు చర్యలు తీసుకోలేదో చెప్పాలి. ఈ ఫార్ములా రేస్ కారే ఉన్నది. దాని మీద నువ్వు సుప్రీంకోర్టు పోయినావు, హైకోర్టు పోయినావు. కోర్టు మొత్తం క్లియర్గా చెప్పేసింది, ఏమన్నా చేసుకోవచ్చని నీ పిటిషన్ కొట్టేసింది. మరి నిన్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. ఇప్పుడు కాంప్రమైజ్ ఎవరైతున్నారు? కేఆర్ బ్రదర్స్ ఎవరు? మీరిద్దరు. నీ దొంగ నాటకాలు బంద్ చేయి. నీ బతికేంది నువ్వేంది? ఏదో బిచ్చ బతుకునేది. ఇంకా హాకారం పోలే నీకు బిడ్డ. నన్ను ఇంకొకసారి అంటే నీ బండారం అంతా నీ మొత్తం నీ చరిత్ర మొత్తం బయటపడతా.